దేశ ప్రగతిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాచరిక పాలన ముగిసిన విధంగానే దేశంలో నియంత పాలన అంతమవుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ విద్వేష రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఇండియా కూటమి గెలుపొందాల్సిన అవసరం ఉందని జీవన్ రెడ్డి అన్నారు. పార్లమెంటు నుంచి విపక్ష ఎంపీల బహిష్కరణకు నిరసనగా జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన ఆందోళనలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఇతర నాయకులు పాల్గొన్నారు. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి పార్లమెంట్ ఎందుకు ముక్తారు చేసుకుంటున్నావు? ఇందుకైనా నేను నీకు అధికారం అప్పచెప్పింది 2 పర్యాయాలు. ఇప్పటికైనా ప్రధానమంత్రి ఎవరు అనేది కాదు, ఇండియా కూటమి ఏదైతుందో ఎంతవరకు అయితే మాకు నీలాంటి ఒక నియంత్రిత రాచరిక పాలన ఏ విధంగా రాష్ట్రంలో నియంత్రిత రాచరిక పాలనకి ఏదైతుందో ముగింపు పలకడం జరిగిందో, తుదముట్టించడం జరిగిందో, కేంద్రంలో కూడా ఈ రాచరిక నియంత్రిత పాలనకు మనం ముగింపు పలకడం ఆవశ్యకత ఉందని చెప్పడానికి దానికి నాంది ఈ నిరసన కారణం చెప్పండి. ఇండియా కూటమి మల్లికార్జున ఖర్గే గారు ఇచ్చే పిలుపు ఏదైతుందో యావత్ భారత సమాజాన్ని మేల్కొల్పే విధంగా వాస్తవాన్ని ఏదైతుందో భారత సమాజం చేరవేసే విధంగా ఏదైతుందో ఈ ప్రఖ్యాత భావనతో ఈ నిరసన కార్యక్రమం పిలుపుకోవడం జరిగిందని చెప్పండి. నిజంగా మీరు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టి చేయడం తల్లి రావడం అంటే మీరందరూ హృదయపూర్వకంగా అభినందిస్తూ చెప్పండి. గెలుపోవడమే ప్రధానం కాదు. మిత్రులు లక్ష్మణ్ గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా చెప్పి భావించడం అందరూ కూడా తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఇవాళ ఏదైతుందో మన జరిగిన పరిణామాలందరూ తెలుసు. ఏ విధంగా ఈ అనైతికంగా మరి గెలుపు ప్రయత్నం చేయడం జరిగింది. ఏదైనా ఏదైతుందో మనం ఆత్మవిశ్వాసం కోల్పోవాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణపై డీజీపీ రవిగుప్తా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై ఫోకస్ పెట్టాలని రవిగుప్తా అధికారులకు ఆదేశించారు. డీజీపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి నార్కోటిక్ బ్యూరో అధికారులు, కమిషనర్స్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అలానే డ్రగ్స్ నియంత్రణపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు డీజీపీ దిశానిర్దేశం చేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అలర్టుగా ఉండాలని డీజీపీ సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి, డ్రగ్స్ రాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని రవిగుప్తా వెల్లడించారు. కాగా ఇటీవల న్యూ ఇయర్ టార్గెట్ గా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇతర రాష్ట్రాల నుంచి పలువురు దుండగులను పోలీసులు అరెస్టు చేశారు.